చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయనకి బాగా పోటీ ఇచ్చిన హీరో సుమన్. సుమన్ కి అందగాడు అనే పేరుంది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో సుమన్ కి ప్రావీణ్యం ఉంది. సుమన్ తరహాలో చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చి ఆ తర్వాత డౌన్ అయిన హీరో మరొకరున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొనసాగారు. నటన, డాన్సులు, ఫైట్స్ విషయంలో చిరంజీవి స్టైల్ అభిమానులకు విపరీతంగా నచ్చేస్తోంది. చిరంజీవి సమకాలికుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చిన హీరోలంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు చెప్పొచ్చు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయనకి బాగా పోటీ ఇచ్చిన హీరో సుమన్. సుమన్ కి అందగాడు అనే పేరుంది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో సుమన్ కి ప్రావీణ్యం ఉంది. మంచి మంచి చిత్రాలతో కెరీర్ జోరందుకుంటున్న టైంలో సుమన్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. అందుకు కారణాలు అందరికీ తెలుసు. ఒక కేసులో సుమన్ చిక్కుకోవడం వల్ల 6 నెలలు జైలు జీవితం అనుభవించారు. అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ వల్లే సుమన్ జైలుకి వెళ్లారు అనే ప్రచారం ఉంది. ఇదంతా పక్కన పెడితే సుమన్ తరహాలో చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చి ఆ తర్వాత డౌన్ అయిన హీరో మరొకరున్నారు. ఆయన ఎవరూ కాదు, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్. ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఒక దశలో చిరంజీవికి పోటీ ఇచ్చే హీరోగా ఉన్న మీరు ఎందుకు డౌన్ ఫాల్ అయ్యారు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రాజశేఖర్ సమాధానం ఇచ్చారు. చిరంజీవికి పోటీ ఇచ్చే హీరో అని నన్నంతా అంకుశం మూవీ టైంలో ప్రశంసించారు. అది నిజమే. అంకుశం చిత్రం రాజశేఖర్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటే. కానీ ఆ తర్వాత డౌన్ ఫాల్ కావడానికి కారణాలున్నాయని రాజశేఖర్ అన్నారు. నేను కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఏ నిర్మాత వచ్చినా, ఏ దర్శకుడు వచ్చినా కథ వినేవాడిని. మంచి కథ కదా అని మాత్రమే చూస్తా. వాళ్ళు పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టర్లా అనే విషయం పట్టించుకోలేదు. దానివల్ల కొన్ని మంచి కథలని కూడా కొందరు డైరెక్టర్లు సరిగ్గా తీయలేదు. దీంతో చాలా సినిమాలు పోయాయని రాజశేఖర్ అన్నారు. పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తుంటే నేను కూడా టాప్ లో ఉండేవాడినేమో అని రాజశేఖర్ తెలిపారు.